హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిట్నెస్ మంత్ర. దిస్ ఇస్ ట్రైనర్ జేపీ. లాస్ట్ క్లాస్లో మనం బార్బెల్తో చెస్ట్ వర్కౌట్స్ ఎలా చేయాలో మనం దాంట్లో నేర్చుకున్నాం. దాంట్లో మిస్టేక్స్ ఏంటి, ఎలా ప్రాపర్ వెయిట్ పడేలా చేయాలో దాంట్లో మనం నేర్చుకున్నాం. సో ఈరోజు అదే చెస్ట్ వర్కౌట్ని డంబల్స్తో ఎలా చేయాలి, దాంట్లో ప్రాపర్ గ్రిప్పింగ్ ఏ విధంగా యూజ్ చేయాలి, సో దాంట్లో స్క్వీజ్ ఎలా చేయాలి అండ్ దాంట్లో రిజల్ట్ ఎలా వస్తుందో మనం దీంట్లో నేర్చుకుందాం. సో లెట్ us స్టార్ట్. సో ఫ్రెండ్స్, మనం ఫ్లాట్ బెంచ్ డంబల్ ప్రెస్ చేసేటప్పుడు ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే డంబల్ గ్రిప్పింగ్. సో ఈ డంబల్ని మనం ఎనీ వెయిట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 kg, మీ కెపాసిటీ 5 కావచ్చు, 2.5 కావచ్చు, లేదా 7.5 కూడా కావచ్చు. ఏ డంబల్ అయినా సరే ఫస్ట్ మీరు ప్రాపర్ గ్రిప్పింగ్ చూసుకోవాల్సింది ఏంటంటే అన్ని డంబల్స్లో మన గ్రిప్ అనేది ఉంటుంది. సో దీన్ని హోల్డ్ చేయడం కూడా ఇదే విధంగా. సో దీన్ని హోల్డ్ చేసిన తర్వాత హ్యాండ్ ఎటు క్లోజ్గా ఉండొద్దు, అంటే లేదా ఇటు సైడ్ అయినా సరే లేదా పైకి, ఈ విధంగా అయితే మీకు ఆ వేరియేషన్ చేసేటప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది మీకు కనిపించదు అనమాట. అండ్ ప్రాపర్ గ్రిప్పింగ్ కూడా మీకు డెవలప్ కాదు. సో దీన్ని ప్రాపర్గా మిడిల్లోనే ఈ విధంగా హోల్డ్ చేయండి. అండ్ థంబ్ ఫింగర్ ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీకు గ్రిప్ ప్రాపర్ డెవలప్ అవుతుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా సో ఆ బార్ని ఎలాగైతే మనం గ్రిప్ డెవలప్ కోసం ఈ బ్రిష్ని స్ట్రైట్గా ఉంచాలని నేర్చుకున్నామో, సో సేమ్ డంబల్ని కూడా అలాగే యూజ్ చేస్తున్నాం అనమాట. సో దీన్ని మనం ఎలా తీసుకోవాలి, బెంచ్ పైకి ఎలా మనం ఆ వేరియేషన్కి వెళ్ళాలి అని చెప్పి, లైట్ వెయిట్ అయినా సరే ప్రాపర్ గ్రిప్ తీసుకొని కరెక్ట్ ఫామ్లో చేస్తేనే మనకి ఏదైనా సరే మసిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఆ పోస్చర్ వేరియేషన్ అనేది కూడా క్లియర్గా మనకు దాంట్లో ఉంటుంది. సో దీన్ని ఎలా తీసుకోవాలంటే ఏ డంబల్ అయినా సరే లిఫ్ట్ చేసినప్పుడు సో లెగ్స్ పైన ఈ విధంగా పెట్టేసుకోండి. చేస్తున్నాం మనం చెస్ట్ వర్కౌట్ కాబట్టి బాడీ కంప్లీట్గా చెస్ట్ పైన ఫోకస్ చేసేసి సో ఈ విధంగా కూర్చోండి. ఫస్ట్ ఆ డంబల్ని హోల్డ్ చేసిన తర్వాత, ఇది లైట్ వెయిట్ అయితే ఓకే, నార్మల్గా తీసుకోవచ్చు. సో హెవీ అనుకోండి, లెగ్తో లైట్గా పుష్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పుష్ చేస్తున్నప్పటికీ మీకు కొంచెం ఈ వెయిట్ అనేది లైట్ అయిపోతుంది. సో ఈ విధంగా పుష్ చేసి అండ్ బ్యాక్. సో ఈ విధంగా హోల్డ్ చేసినప్పుడు ఈ వర్కౌట్ చేయడం కోసం మనం కంప్లీట్గా ఆ బాడీ పోస్చర్ చూసుకొని సో స్లోగా డౌన్ అప్. సో ఈ వేరియేషన్ అనేది మనం ఇలా చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో కాన్సన్ట్రేట్ చేయాల్సింది జస్ట్ డంబల్ ఎలా హోల్డ్ చేయాలి, దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఈ డంబల్ని మళ్ళీ ఎలా కింద పెట్టేసేయాలి అనేది దీంట్లో మనం నేర్చుకుందాం. సో లెట్ us స్టార్ట్. ఫస్ట్ ఆ గ్రిప్పింగ్ డంబల్ తీసి లిఫ్ట్ చేయడం, మిడిల్ గ్రిప్పింగ్ హోల్డ్ చేయాలి. అండ్ అలాగే ఆ వెయిట్ని లెగ్స్ పైన అలా హోల్డ్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ప్రాపర్ ఆ వేరియేషన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు అన్నమాట. అండ్ అలాగే చెస్ట్ స్క్వీజ్ చేసి కంప్లీట్ బ్యాక్ అనేది స్ట్రైట్గా పెట్టేసి ఇక్కడ నుండి లై డౌన్ రైట్. సో ఈ విధంగా పుష్. ఫస్ట్ ఎప్పుడైనా సరే లైట్ వెయిట్ ఉన్నా సరే ఆ వెయిట్ని హోల్డ్ చేయగలుగుతున్నామా లేదా అనేది చూసుకోవాలి. పైన హోల్డ్ చేసిన తర్వాత వెయిట్ని స్లోగా కిందికి తీసుకుంటున్నప్పుడు ఇన్హేల్ విత్ నోస్, ఎక్సెల్ విత్ మౌత్. అండ్ అలాగే గ్రిప్పింగ్ ప్రాపర్ చూసుకోవాల్సి ఉంటుంది. సో మిడిల్లో హోల్డ్ చేసి డౌన్ అప్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు డౌన్ చేస్తున్నప్పుడు సేమ్ ఇందాక బార్ ఏ విధంగా అయితే మనం పాత వీడియోలో చూసినట్టుగా సో కిందికి ఎలాగైతే తీసుకున్నామో దీన్ని కూడా అక్కడ నుండే సో పైన లిఫ్ట్ చేస్తున్నప్పుడు చెస్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేస్తే చెస్ట్ని మనం స్పెషల్లీ స్క్వీజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సరే బ్లడ్ సర్క్యులేషన్ మసిల్లో వస్తే మనకు మంచి రిజల్ట్ అనేది దాంట్లో వస్తుంది. అది లైట్ వెయిట్ అయినా సరే, హెవీ వెయిట్ అయినా సరే, దాన్ని తీసుకునేటప్పుడు ఆ మసిల్ని మనం ఫీల్ అవ్వాలి అంటే స్క్వీజ్ చేస్తేనే ఆ యొక్క ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. అండ్ ద సేమ్ టైం ఆ చెస్ట్ ఫ్యాట్ అనేది కూడా చాలామందికి ఉంటుంది. సో సైడ్ చెస్ట్ ఫ్యాట్ కూడా ఈ వేరియేషన్స్ చేస్తున్నప్పుడు మనకు ఆ చెస్ట్ ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుతుంది. అండ్ అలాగే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే లిఫ్ట్. సో లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ స్క్వీజ్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎల్బోస్ సాఫ్ట్ పెట్టాలి. జస్ట్ ఫుల్ లాక్ చేయకుండా సాఫ్ట్ ఎల్బోస్ మెయింటైన్ చేస్తూ ఆ చెస్ట్ పైన వెయిట్ తీసుకునే విధంగా చూసుకోండి. సో దీన్ని మీరు ఫస్ట్ వేరియేషన్ 15 to 20 కౌంట్స్ వరకు కూడా చేసుకోవచ్చు. అది మీ యొక్క వెయిట్ని బట్టి ఉంటుంది. అండ్ అలాగే దీన్ని డ్రాప్ చేసేటప్పుడు డైరెక్ట్ డ్రాప్ చేయకుండా సో ఇక్కడికి వచ్చి రొటేట్ చేసిన తర్వాత బాడీ పుష్ చేయాలి. సో ఈ విధంగా లిఫ్ట్ చేసేటప్పుడు మీరు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ లేవకుండా సో లై డౌన్ అగైన్ కంటిన్యూ. మీరు లేసేటప్పుడు ఎప్పుడైతే పైనకు వచ్చేటప్పుడు లెగ్ ఉంటుంది కదా, దీన్ని పైనకు ఫోల్డ్ చేసి కిక్ చేస్తూ, అంటే లెగ్ని కిక్ చేస్తున్నప్పుడు మీకు బాడీ వెయిట్ అనేది లైట్ అవుతుంది. సో అలా కిక్ చేస్తూ రైట్. ఈ విధంగా లేస్తున్నప్పుడు ఏంటంటే మీకు బ్యాక్ పైన వెయిట్ పడకుండా ఉంటుంది. సో ఒకవేళ మీకు అలా లేవడం ఇబ్బంది అవుతుందంటే నార్మల్గా డంబెల్ కింద పెట్టేసేటట్టు కూడా మీరు చూసుకోవచ్చు.
సో ఇది ఫస్ట్ వేరియేషన్. సో ఫ్రెండ్స్ మనం సెకండ్ వేరియేషన్ వచ్చేసి డంబల్ ఇన్క్లైన్ డంబల్ ప్రెస్ చేస్తున్నాం. సో వెయిట్ ఎప్పుడైనా సరే డంబల్స్ని మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మిడిల్ గ్రిప్, సో హోల్డ్, సో ఆ మిడిల్ గ్రిప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే లెగ్స్ పైన పెడితే మీకు ఏమవుతుందంటే ప్రాపర్గా మీరు పొజిషన్ చూసుకొని సో కూర్చోవడానికి అనేది మీకు కంఫర్ట్గా ఉంటుంది. అండ్ డౌన్, లిఫ్ట్, రైట్. ఈ విధంగా హోల్డ్ చేసి దీన్ని మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఎల్బో లాక్ చేయొద్దు. అండ్ డంబెల్ లిఫ్ట్ చేసి పైన ఉన్నప్పుడే మీరు చెస్ట్ పైన కాన్సన్ట్రేట్ చేసి స్క్వీజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు లైట్ వెయిట్తోనే స్టార్ట్ చేయండి. సో డౌన్, అప్. సో దీంట్లో కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఈ ఎల్బో అండ్ వ్రిస్ట్ ఈ రెండు కూడా ఒకే లైన్లో వచ్చే విధంగా చూసుకోండి. సో డౌన్, డౌన్, డౌన్. సో ఈ పొజిషన్కి వచ్చేసరికి మీరు దీన్ని పుష్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ అప్. సో ఇలా కాన్సన్ట్రేట్ చేసి మీరు ఆ చెస్ట్ మసిల్స్ని స్క్వీజ్ చేయడానికి ట్రై చేయండి. అప్. సో ఇలా చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇన్హేల్ విత్ నోస్, ఎక్సెల్ విత్ మౌత్. సో పైకి వస్తున్నప్పుడు అండ్ కిందికి వెళ్తున్నప్పుడు చెస్ట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ స్క్వీజ్ చేయడానికి ట్రై చేయండి. డౌన్, ఎస్. ఆ విధంగా 15 to 20 కౌంట్స్ వరకు మీరు చేయవచ్చు. సో నార్మల్గా అయితే దీంట్లో వేరియేషన్స్ కూడా ఉంటాయి. మనము ఇదే వేరియేషన్ని మనం ఇట్లా రొటేట్ చేస్తూ కూడా చేస్తాము. రొటేట్ అండ్ సేమ్ డౌన్, డౌన్. సో ఈ విధంగా కూడా చేస్తాం. బట్ కాకపోతే మీరు ఫస్ట్ ఈ వేరియేషన్ ఒక్కదాన్ని పర్ఫెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మీరు వెయిట్ హోల్డ్ చేయగలిగితే అప్పుడు మీరు వేరియేషన్స్ కూడా దాంట్లో కంటిన్యూ చేయొచ్చు. సో డౌన్, ఇక్కడికి వస్తున్నప్పుడు సేమ్ ఇది కూడా బ్రీతింగ్ ప్యాటర్న్ కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. డంబల్ కిందికి వెళ్తున్నప్పుడు ఇన్హేల్, పైకి వస్తున్నప్పుడు ఎక్సెల్ విత్ మౌత్. సో దీంట్లో కూడా 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి వ్రిస్ట్, సెకండ్ వన్ వచ్చేసి బ్రీతింగ్ ప్యాటర్న్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి డంబల్ ఎలా తీసుకుంటున్నాము, ఎలా డ్రాప్ చేస్తున్నాము దానిపైన కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సెకండ్ వేరియేషన్. సో దీన్ని క్లోజ్ చేసేసి ఇక్కడ నుండి సేమ్ అప్, రైట్. ఇలా డ్రాప్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఆ డంబెల్ని వదిలేయకుండా బాడీతో పాటు పైనకి లేచినప్పుడు యాప్స్ కూడా మీకు స్క్వీజ్ అవుతాయి. సో అది కూడా మీకు యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది సెకండ్ వేరియేషన్. సో ఫ్రెండ్స్ మనం థర్డ్ వేరియేషన్ డిక్లైన్ డంబల్ ప్రెస్ చేయబోతున్నాం. సో దీంట్లో కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది డంబెల్ని ఎలా తీసుకోవాలి, ఆ వెయిట్ని ఎలా హోల్డ్ చేయాలో మనం నేర్చుకుందాం. సో డంబెల్ సేమ్ మిడిల్ గ్రిప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ పొజిషన్లో మీరు డంబెల్ తీసుకునేటప్పుడు జస్ట్ ఆ బ్యాలెన్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లైట్ వెయిట్ అయినా సరే. సో ఫస్ట్ ఇక్కడ తీసుకొని చెస్ట్ దగ్గర అక్కడ నుండి ఆ బాడీ వెయిట్ నుండి స్లోగా డౌన్, రైట్. ఈ విధంగా వెయిట్ని హోల్డ్ చేస్తూ రొటేట్, అప్, పుష్. సేమ్ బార్ ఏ విధంగా అయితే చేసామో మనం లాస్ట్ క్లాస్లో ఇది కూడా డంబెల్స్ కూడా అలాగే చేసాం. డౌన్, డౌన్. సేమ్ ఇది కూడా ఇన్హేల్ విత్ నోస్, ఎక్సెల్ విత్ ద మౌత్. అండ్ అలాగే మీరు పైనకు వస్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే స్క్వీజ్ చేయడం మాత్రం కంపల్సరీ మర్చిపోకుండా చేయాల్సి ఉంటుంది. సో స్క్వీజ్ చేసినప్పుడు మీకు ఆ చెస్ట్ మసిల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. అండ్ అలాగే ఈ ఎల్బోస్ని కూడా ఎక్కువ వైడ్గా చేయకుండా అంటే షోల్డర్ పైన మనకు వెయిట్ పడకుండా సో కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో అప్, అప్. ఎక్కువ కిందికి తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు చెస్ట్ మసిల్స్ యాక్టివేట్ చేస్తూ పుష్. ఈ విధంగా డౌన్, ఇన్హేల్ విత్ నోస్, పుష్. సో దీన్ని మనము ఒక 15 to 20 కౌంట్స్ వరకు కూడా చేయొచ్చు. అండ్ అలాగే మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఈ లిఫ్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైతే ఆ వెయిట్ని కంట్రోల్ చేస్తూ పుష్ చేస్తున్నప్పుడు చెస్ట్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. అండ్ అలాగే మీరు దీన్ని కూడా ఈ డంబెల్స్ ఎలా రిలాక్స్ చేయాలో అంటే మీరు వేరియేషన్ అయిపోయి పైనకి వచ్చేటప్పుడు ఎలా రావాలి అంటే సేమ్ దీన్ని కూడా రొటేట్ చేస్తూ క్లోజ్ అండ్ పైనకి లిఫ్ట్. సో లిఫ్ట్ చేస్తున్నప్పుడు మీకు ఈ వెయిట్ అంతా కూడా మీ బాడీ పైకి వస్తుంది కాబట్టి ఈ డంబెల్స్ని మీరు హెవీ వెయిట్ కాకుండా ఫస్ట్ లైట్ వెయిట్తోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆ పొజిషన్ మీకు ప్రాపర్గా రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో లిఫ్ట్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ వస్తున్నప్పుడు కూడా ఆ హ్యాండిల్ బార్స్ చూసుకుంటూ దానికి టచ్ కాకుండా సో పైన పుష్ చేస్తూ స్క్వీజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది డిక్లైన్ డంబెల్ ప్రెస్లో లాస్ట్ వేరియేషన్ అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా డిక్లైన్ డంబెల్ ప్రెస్ మనం ఎలా తీసుకున్నామో ఆ యొక్క వేరియేషన్ని కాన్సన్ట్రేట్ చేసి చెస్ట్ మసిల్స్ యాక్టివేట్ అయ్యే విధంగానే మీరు చేయడానికి ట్రై చేయండి. సో స్క్వీజ్ చేస్తూ బ్రీతింగ్ పైన ఫోకస్ చేయాలి ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి వృష్టి గ్రిప్ ప్రాపర్ పట్టుకున్నామా లేదా చూడండి. అండ్ థర్డ్ వన్ కరెక్ట్ కాన్సన్ట్రేట్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. అండ్ హెవీ వెయిట్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పోస్చర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే మీకు మంచి మసిల్ అనేది దీంట్లో డెవలప్ అవుతుంది. సో ఇది ఈరోజు డంబెల్ చెస్ట్ ప్రెస్ వర్కౌట్ ఇది. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో మంచి వేరియేషన్తో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ ట్రైనర్ జేపీ సైనింగ్ అవుట్.